నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నేను మానస. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఇంటి రుచిని అందించే ఉద్దేశంతో నాగోల్లో చింతలపాటి రమేష్ రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రణిక ఫిష్ మార్కెట్, హర్షిత సీ ఫుడ్ కిచెన్ ను ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణిత ఫిష్ మార్కెట్ యజమాని రమేష్ రాజు మాట్లాడుతూ ఇంటి రుచిని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామన్నారు. తమ వద్ద అన్ని రకాలైన సీ ఫుడ్స్ అందుబాటు ధరలతో లభిస్తాయన్నారు. లైవ్ ఫిష్, కొర్రమేను, పీతలు, రొయ్యలు తదితరాలను తాజాగా వినియోగదారులకు అందిస్తామన్నారు. అదేవిధంగా ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చేపల పులుసు, ఫిష్ వేపుళ్లు కూడా లభిస్తాయన్నారు. అనుభవజ్ఞులైన వంటగాళ్లు వీటిని తయారు చేస్తారన్నారు. 300 మందికి సైతం ఏకకాలంలో అందించగలమన్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసవరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెరుకు ప్రశాంత్ గౌడ్, నాగోల్ రామాలయం టెంపుల్ డైరెక్టర్ కొలను నరసింహగౌడ్, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఫోరం మాజీ అధ్యక్షులు కొలను ప్రభాకర్ గౌడ్, కొలను చంద్రశేఖర్ ఆజాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఫిష్ మార్కెట్ ను సందర్శించారు.
రమేష్ ఆధ్వర్యంలో హర్షిత ఫిష్ ట్రేడర్స్ కిచెన్ సెంటర్ మరియు ప్రాణిత ఫిష్ ట్రేడర్స్ ఆర్గనైజేషన్ పేరు మీద సీ ఫుడ్ని అమ్మే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇది ఒక కొత్త రకంగా కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే లైవ్ ఫిష్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఆ లైవ్ ఫిష్ పెట్టడం కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసిండ్రు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి కాన్సెప్ట్ లేకపోవడం వల్ల తప్పనిసరిగా ఇది 100% సక్సెస్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగా కష్టపడే కుటుంబం కాబట్టి సక్సెస్ అవుతుంది తప్పనిసరిగా అని చెప్పేసి రమేష్కి ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు జరుపుకుంటాను. నేను వెజిటేరియన్. హర్షిత సీ ఫుడ్ కిచెన్ ప్రాణిక ఫిష్ ట్రేడర్స్ రమేష్ గారు ఆధ్వర్యంలో ఆజాద్ గారు ల్యాండ్లో లీజ్ తీసుకొని పెట్టడం చాలా సంతోషకరం. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాబట్టి ఇది సక్సెస్ కావాలి, వాళ్ళ బిజినెస్ దినదాభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పరిచయం చాలా నేను వెజిటేరియన్. ఓల్డ్ డివిజన్లో ప్రాణిక ఫిష్ ట్రేడర్స్ అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తోటి గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక మంచి ఫిష్ మార్కెట్ను హోల్సేల్గా మరియు ఇక్కడనే వంట చేయించేసి తయారు చేసే విధంగా మా రమేష్ గారును మా రాజు గారు ఇద్దరు కలిసేసి పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. కస్టమర్లకు అనుకూలంగా ఉండేది. ఎందుకంటే చాలామంది చికెన్ సెంటర్లు మటన్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. ఇలా సుగుణ చికెన్ అని అది పేర్లతో ఉంటాయి. కాబట్టి ఇలా ఫిష్ సెంటర్లు సపరేట్గా ఇలా రమేష్ గారు అంటే ఇలా మంచిగా వంట చేయించి వాళ్ళకి ఫిష్ టిక్కా కావాలన్నా ఏది కావాలనేది బ్రహ్మాండంగా తయారు చేయించేసి కూడా కస్టమర్లకు అనుకూలంగా తక్కువ రేట్లలో ఇచ్చేటట్టుగా హోల్సేల్ రేట్లకి రిటైల్ అమ్మకాలు చేస్తున్న రమేష్ గారికి రాజు గారికి మా ధన్యవాదాలు. అది కాకుండా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క చెరువులో చేప పిల్లలను వేసేసి చేపలను కూడా పెద్దగా అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తారు. మొన్ననే రీసెంట్గా వీళ్లకు ముదిరాజులందరికీ కూడా చేప పిల్లలను వ్యాపారం చేసుకునే విధంగా వెహికల్స్ కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. నేను కూడా దానికి వెళ్ళిన హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు. వాళ్ళందరికీ ఎందుకంటే ఒక్కొక్క వెహికల్ను 3-4 కలిసేసి ఈ ఫిష్ మార్కెట్ను డెవలప్ చేయాలి. ఎక్కడైనా చౌరస్తాల దగ్గర మెయిన్ రోడ్ల మీద ఓపెన్ మార్కెట్ లాగా ఆ ఫిష్ను అమ్మే విధంగా చేసిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముదిరాజులు అంటే చాలా తెలంగాణలో పెద్ద కులం కాబట్టి వారికి వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఉండేటట్టుగా ఇలా బ్రహ్మాండంగా తీసుకుంటున్న రమేష్ గారికి రాజు గారికి కూడా నా ధన్యవాదాలు.
అందరు నమస్కారం అండి. మాది ప్రాణికా ఫిష్ ట్రేడర్స్ అండ్ హర్షిత సీ ఫుడ్ కిచెన్ అని ఈరోజే నాగోల్ డివిజన్ రాజలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ కళ్యాణలక్ష్మి దగ్గర గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు ప్రారంభోత్సవం జరిగినది. మా దగ్గర ఉండే స్పెషల్ ఓన్లీ సీ ఫుడ్ అండి. సీ ఫుడ్లో కూడా మేము ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నుంచి వస్తాయండి. మాకు మా రిలేషన్స్ అందరూ కూడా చేపల చెరువులు అవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము బెస్ట్ క్వాలిటీ అనేది మేము ఇక్కడికి తీసుకొని వస్తాము. వచ్చేసి పీత అండి. ఇది తెలంగాణ భాషలో ఎండ్రకిచ్చలేదు ఇది అంటారు. ఒకటి ఈ రవ్వ చేప అండి. ఇది వచ్చేసి ఇవి కూడా మాకు ఎనీ టైం ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. హోల్సేల్ రిటైల్ కూడా మేము సప్లై చేయగలుగుతాము. డోర్ డెలివరీ కూడా మేము లైవ్ ఫిష్ అయినా ఇవైనా మేము డోర్ డెలివరీ కూడా చేయగలుగుతాము. ప్లస్ ఇది బొచ్చే అంటారండి. దీన్ని కట్లా అని కానీ బొచ్చే అని 2 భాషల్లో కూడా మాట్లాడతారు. చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోదావరి చేపలు కాబట్టి మీకు ఇది వచ్చి పాంప్లెంట్ అండి. ఇది అపోలో ఫిష్కి వీటికి పాంప్లెంట్ అపోలో ఫిష్కి అవి ఎక్కువ మన దగ్గర ఫంక్షన్లకి అపోలో ఫిష్కి వీటికి వాడతాము. అది కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా. మేము కొంచెం పక్కకు కిచెన్ ఉంది కాబట్టి మేము దీని కిచెన్ కూడా మీకు చెప్తాను. అప్పటిదాకా మీరు కొంచెం అట్టుకోండి. ఇది జల్ల అంటారండి. ఇది జల్ల అంటే పంగాస్ అనేది దీని భాషలో పంగాస్ కూడా అంటారు. దీన్ని పెద్ద సైజులు ఉంటుంది. మినిమం 4 కిలోలు 5 కిలోల చేప కూడా మీకు మా దగ్గర దొరుకుతుంది. డీప్ ఫ్రిడ్జ్ అండి. ఇది ఎక్కడ కూడా ఏది కూడా పాడవకుండా అన్నీ మేము దీంట్లో పెట్టేసేస్తాము. స్టోరేజ్ అంటే మేము చెప్పినాం కదా, ఎనీ ఫిష్లో సీ ఫుడ్లో ఎనీ ఐటమ్ మా దగ్గర మేము ఆర్డర్ మీద కూడా తెప్పియగలుగుతాము. మా దగ్గర కూడా ఎప్పుడు కొంచెం స్టాక్ అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది. ఎవ్రీడే ఫ్రెష్. మా బోర్డులో కూడా మేము క్యాప్షన్ కూడా అదే పెట్టినాము. ఎవ్రీడే ఫ్రెష్ ఫిష్ అనేది మా దగ్గర ఎప్పటికి ఫ్రెష్గా అనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా మా దగ్గర ఏమి ఉండవు. ఇవి మేము దాని పరిస్థితిని బట్టే మేము తెప్పిస్తుంటాము. పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి, భీమవరం మా ఆంధ్ర నుంచి వస్తాయి. రేట్లకి మేము కంపేర్ చేసుకుంటే టోటల్ హైదరాబాద్లో ఏ మార్కెట్కి వెళ్ళినా వాళ్ళకంటే మాకు ఒక 5-10 రూపీస్ తక్కువ ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది మా దగ్గర. దాని గురించి అది లైవ్ అండి. అది లైవ్ హౌజుల్ ఇది మాకు లైవ్ వస్తుందండి. అక్కడి నుంచి మీకు 8 అవర్స్ జర్నీతోని ఇక్కడికి వస్తుంది. వచ్చినా కూడా మేము ఎక్కడ డ్యామేజ్ జరగకుండా ఇవి కావాల్సిన అకామిడేషన్ వీటికి మేము సెట్ చేసినాం. ఆక్సిజన్ ప్లస్ వీటికి కావాల్సిన ఫుడ్, వాటర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తుంటాము. 3 అవర్స్కి ఒకసారి మేము ఫ్రెష్ వాటర్ పడుతుంటాం దీంట్లో. ఇదంతా ఇది బొచ్చే రవ్వ చేప అండి. అవి అండి ఇట్లా ఇది వచ్చిండ్లా కొర్రమేను ఇంకా సముద్రం చేపలు ఒక 2-3 మిక్స్ చేస్తాము. అవి కూడా మేము పేరు కూడా మా బోర్డులో యాడ్ చేస్తాము. మాది చూసుకొని కూడా మీరు హైదరాబాద్ మార్కెట్లు, ముషీరాబాద్, రామ్నగర్ అన్నీ కూడా చూసుకొని కూడా మా దగ్గరికి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంటుంది. మాది ఫ్రెష్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది చేప మంచిగా. చేపే కానీ ఫ్రాన్, క్రాబ్ ఎనీ ఐటమ్ కూడా మా దగ్గర అంటే వాళ్ళకి వచ్చేదానికంటే మాకు ముందుగాలు వస్తుంది. మా రిలేషన్ వాళ్ళందరికీ చెరువులు ఉన్నాయి కాబట్టి మాకు జల్దీ ఇది క్వాలిటీ ఇవ్వగలుగుతాం పబ్లిక్కి. ఫంక్షన్లకి మేము 20 కిలోల పై నుంచి అన్నీ మేము హోల్సేల్ కావాలంటే ఇచ్చేస్తామండి. 20 కిలోల లోపల వరకు రిటైల్ ఇస్తాము. 20 కిలోలు ఎవరన్నా ఫంక్షన్ ఆర్డర్ చెప్పినా మేము హోల్సేల్ రేట్లకే వాళ్ళకి చేస్తాము. ప్లస్ కండిషన్ ఉన్న చేపని వాళ్ళు కొంచెం మేమంటే కస్టమర్కి మేము ఇచ్చే గౌరవము ఎట్లా ఉంటుందో మేము చేసే దాంట్లో చూపిస్తాం. ఇది వచ్చేసి హర్షిత అని పేరు పెట్టాం. ఓపెన్ కిచెన్ అండి ఇది. అక్కడ నుంచి ఏ ఫుడ్ ఉన్నా మీకు కిలోల లెక్క మీరు ఇక్కడ వండిపించుకునే వెసులుబాటు కూడా మేము కల్పించినాం దీంట్లో. మీరు ఫంక్షన్లకు కూడా మేము 5,000 మందికైనా కానీ మేము ఇక్కడ ఎనీ టైం మేము ఒక 2-3 డేస్ బిఫోర్ చెప్తే వాళ్ళకి ఏ ఐటమ్ ఏ చేప కావాలన్నా కూడా మేము తెప్పించి మేము వండి దాన్ని సర్వ్ చేయగలుగుతాం. అద్భుతమైన టేస్ట్లతోని, మంచి క్వాలిటీతోని, మంచి క్వాలిటీ మసాలా, మంచి నూనెలు కూడా అన్ని క్వాలిటీగా చేసి మేము కస్టమర్లకి ఇక్కడ మా దగ్గర కొనే ఫిష్ ఐటమ్, సీ ఫుడ్ ఐటమ్ ఎవరు మా కస్టమర్కి మేము ఈ విధంగా మేము బోన్లెస్, స్కిన్లెస్ మంచిగా డ్రెస్సింగ్ చేసి కూడా మనం డోర్ డెలివరీ పంపించే ప్రోగ్రామ్ కూడా మనం ఇక్కడ దీన్ని అరేంజ్ చేసినాం. ఓ ఈగ కానీ
అట్లాంటి ఏవి కూడా మన దాంట్లోకి రాకుండా ఎప్పుడు నీట్గా ఉంటట్టు సెట్ చేసి నాణ్యంగా ఇద్దామని మేము దీన్ని సెట్ చేసినాము. మంచి పేరు సంపాదించుకుందామని దీన్ని పెట్టినామండి. ఇది ఒక టేస్ట్ కూడా మేము ఈరోజు కూడా దాదాపు ఒక 300 మందికి మేము మా టేస్ట్ అనేది మేము ఫ్రీ భోజనము మా సీ ఫుడ్ అనేది కూడా మేము అందరికి టేస్ట్ చూపించినాము. అందరు కూడా చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే మేము బోర్డులకి పాంప్లెట్లకే పరిమితం కాకుండా మేము డైరెక్ట్ టేస్ట్ చూపించే మేము జనాల దగ్గరికి వద్దామని మేము సామాన్య ప్రజలకి చాలా అందుబాటులో ఉంటాయి. చుట్టుముట్టు రెస్టారెంట్ ఒక బిర్యానీ తెచ్చుకుంటే 250 రూపాయలు అవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక చుట్టం వచ్చిండు, మనం ఒక పోతాము ఒక పక్క రెస్టారెంట్లోకి పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాం. 250 300 వేస్తాడు బిల్లు. మాకు ఆ 200లో మేము కిలో 250 200లో ఒక కిలో చేపలు మేము వండి ఇవ్వగలుగుతాం. నాణ్యంగా ఒక కిలో చేపలు ఒక ఇంటిల్లో అది తినేటట్టుగా మేము వండి ఇవ్వగలుగుతాం. అది కూడా టేస్ట్. కొంతమంది ఆ చేపలు వండరాక కూడా తినాలనిపిస్తుంది కానీ వండరాని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అట్లా సెంటర్లో కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చి సీ ఫుడ్ అనేదాన్ని కొంచెం బాగా జనాలకి ఇప్పుడు మటన్ చికెన్ వల్ల ఈ కొలెస్ట్రాల్ ఈ షుగరు బీపీల వల్ల కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సీ ఫుడ్ అట్లా సెంటర్ వాళ్ళు ఉన్నారంటే సీ ఫుడ్ తినాలంటారు కానీ తినలేని పరిస్థితి వాళ్ళది. తిందామన్నా హోటల్లోకి పోయినా బాగుండయి, ఏదైనా వేరే దాంట్లోకి పోయినా వాళ్ళు వండుకుందామంటే నడవది, కుదరదు వాళ్ళకి. అట్లా అని కూడా ఆ ఫుడ్ని వాళ్ళు టేస్ట్లు చూడలేని పరిస్థితి ఉంది. మేము అక్కడి నుంచే కుక్కును కానీ చెప్పు మాస్టర్స్ని అందరిని కూడా మేము భీమవరం నుంచే తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. కిలోల హిసాబు వండిస్తాము, ఓ ఫంక్షన్లకు ఇవ్వగలుగుతాము, అన్ని ఆల్ వెరైటీస్ మేము ఇవ్వగలుగుతాము. ఒక ఓన్లీ సీ ఫుడ్ వరకే. మేము ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ ఇక 3 బిర్యానీలు ఎంచుకున్నాం మా దాంట్లో. ఫస్ట్ జనాలలో దీంట్లో ఒక మంచి నేమ్ వచ్చి ఇది బాగుంది అంటే ఏదో బోర్డింగులు పేపర్ స్టేట్మెంట్లు ఆ రూపంలో కాకుండా మేము డైరెక్ట్ జనాలతో మీడియేటర్ లేని ఇది మేము చేయదలుచుకున్నాం. దీన్ని చేసి మేము జనాలతోనే మేము డైరెక్ట్ మాకు ఇట్లా కావాలి ఒక కిలో వండియండి అని అలా వాట్సాప్ పెట్టినా ఆ కిలోకి ఎన్ని పీసులు వస్తాయి కూడా మేము వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వాట్సాప్ పెట్టి వాళ్ళు మేము అన్నీ రెడీ చేసినాక వాళ్ళు డబ్బులు పంపిస్తే వాళ్ళు డోర్ డెలివరీ కూడా మేము చేయగలుగుతాం. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. కంప్లీట్గా భీమవరం టేస్ట్ వచ్చింది. డెఫినెట్గా మంచి రెస్పాన్స్ ఉంది. రేపటి నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ చేసాము, ఇంకా ఫ్రై పీసెస్ చాలా బాగుంది. అన్ని వెరైటీస్ ఆల్ వెరైటీస్ బాగున్నాయి. ఇది ఈరోజు ఇప్పటి వరకు అయితే ఇలాంటివి నేనైతే చూడలేదు. అందుబాటు లైక్ అట్లాంటి టేస్ట్ కూడా నేను చేయలేదు ఆనెస్ట్లీ. బట్ రేపటి నుంచి కూడా నేను మంచి ఇప్పుడు వీళ్ళు మా రెస్టారెంట్ రేపటి నుంచి సక్సెస్ఫుల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా మిత్రులు రమేష్ రాజు గారు ప్రారంభించబడ్డ ఈ ఫిష్ మార్కెట్కి రావడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఇంకోటి చేశానండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లైవ్ ఫిష్ అమ్మడి కాకుండా కిచెన్ కూడా పెట్టారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు జరిగింది. సో 4-5 రకాల వెరైటీస్ చేశారు. ఫిష్ రోటి, ఫ్రాన్స్ బిర్యానీ, తర్వాత చిన్న చేప పులుసు, తర్వాత పీతలు. రుచి చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలిసిన తర్వాత అయితే మన చుట్టుపక్కల అయితే ఇటువంటి మార్కెట్ కానీ ఇంత టేస్టీ ఫుడ్ ఫిష్ ఐటెంలో కానీ ఎక్కడ లేదు. బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా మంచి రెస్పాన్స్ ఉందని నేను ఆశిస్తున్నాను. బాగుంది. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రణిక ఫుడ్స్కి వచ్చామండి. ఇక్కడ నాణ్యమైన ఫుడ్డు అతి చౌక ధరలో దొరికింది మాకు. బాగా టేస్ట్గా చేశారు. ఇవాళ ప్రాన్స్ బిర్యానీ కానీ చేపల పులుసు కానీ ఆంధ్ర రుచులు బాగా ఉన్నాయి. చాలా మంచి ధరలో దొరికాయండి. బయట కన్నా చాలా నాణ్యమైన ధరలు. టేస్ట్ విషయం అక్కడికి ఇక్కడికి అంటే రెస్టారెంట్లో తిన్నదానికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ రెస్టారెంట్లో తిన్నట్టుంది, ఇక్కడ ఇంట్లో తిన్నట్టుంది అంట. అది ప్రాణికా ఫిష్ ట్రేడర్స్. దాంట్లో మీరు ఇప్పుడు టేస్ట్ చేశారు కదా? yes of course it's fine. ఇక్కడ తినడానికి ఇప్పుడు ఈ ప్రాణిక ఒక డిష్కి ఎటువంటి తేడా కనిపించింది? ఇప్పుడు ప్రాణికా ఫిష్ ట్రేడర్స్ వాళ్ళు ఇవాళ ఆఫ్టర్నూన్ లాంచ్ అయిన తర్వాత అందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళ ఏదైతే ఓన్ కుకింగ్ ఉందో ఆ ఓన్ కుకింగ్ వల్ల ఏమైందంటే ద ఫ్రాగ్రెన్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్
అండ్ మన ఇంట్లో హౌస్ హోల్డ్ పర్సన్స్ వైఫ్స్ ఎలా చేస్తారో ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ హియర్. సో ఆల్మోస్ట్ మీరు ఇంట్లో ఎలా యూ టేస్ట్ యువర్ ఫుడ్ యూ క్యాన్ టేస్ట్ హియర్ వాట్ దే క్యారీ. సో ఐ థింక్ దే విల్ మూవ్ అప్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ.